హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ గురు. ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. దాంట్లో సబ్ టాపిక్ ద సర్క్యులేటరీ సిస్టమ్, ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ. అన్ని లివింగ్ ఆర్గనిజమ్స్కి న్యూట్రియంట్స్, గ్యాసెస్ అలాగే లిక్విడ్స్ అనేవి వాటి యొక్క బాడీ మెయింటెనెన్స్కి అలాగే గ్రోత్కి ఉపయోగపడతాయి. ఆ లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి వాటి యొక్క బాడీ అన్ని పార్ట్స్కి వీటిని పంపాల్సి ఉంటుంది. అవి యూనిసెల్యులర్ అయినా మల్టీ సెల్యులర్ అయినా. లోయర్ ఆర్గనిజమ్స్ అంటే అమీబా, హైడ్రా ఇలాంటి వాటిలో ఈ అన్ని మెటీరియల్స్ అనేవి ఒక సింపుల్ ప్రాసెస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. అదే డిఫ్యూజన్, ఆస్మోసిస్ ఇలాంటివి. అదే హయ్యర్ యానిమల్స్కి వచ్చేసరికి బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి డిఫ్యూజన్, ఆస్మోసిస్ని అడాప్ట్ చేసుకుంటాయి ఎప్పుడైతే బల్క్ మూమెంట్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి జరగాలో. ఇది ఇయర్స్ తీసుకుంటుంది. ఈ డిలేని అవాయిడ్ చేయడానికి మనకు ఒక సెపరేట్ సిస్టమ్ అనేది కావాలి. ఈ మెటీరియల్స్ అనేవి ఫాస్ట్ గాను అలాగే మోర్ ఎఫిషియెంట్ గాను ట్రాన్స్పోర్ట్ జరగడానికి. దీనికి ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. దాన్ని సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటారు. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చూద్దాం. మీరు మీ ఇండెక్స్ ఫింగర్ని అలాగే మీ మిడిల్ ఫింగర్ని మీ యొక్క మణికట్టు భాగంలో మీ యొక్క థంబ్ ఫింగర్ కిందగా పెట్టండి. మీరు మీ ఫింగర్స్ని పుష్ చేస్తున్నట్టు, పైకి కిందకి పుష్ చేస్తున్నట్టుగా ఒక రిథమ్ అనేది మీరు ఫీల్ అవుతారు. అప్పుడు మీరు కౌంట్ చేసుకోండి. దానినే పల్స్ అంటారు. ఇప్పుడు మీరు ఒక చోట నుంచొని 1 నిమిషం జాగ్ చేయండి. అప్పుడు మీరు ఆ పల్స్ని నోట్ చేసుకోండి. ఈ విధంగా మీరు పల్స్ అనేది చూసుకోవాలి. ఇంకొక యాక్టివిటీ చూద్దాం. పల్స్ అనేది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి అలాగే ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకొక సిచ్యువేషన్కి వేరువేరుగా ఉంటుంది. సో ఇదేంటంటే కాన్స్టెంట్గా ఉండదు. ఎప్పుడైతే మనం భయపడినప్పుడు లేదా ఎక్సైట్ అయినప్పుడు పల్స్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. దీనికోసం మీరు మీ ఓన్ స్టెథోస్కోప్ని తయారు చేసుకోవచ్చు. ఈ పిక్చర్లో చూసిన విధంగా మీరు ఒక షర్ట్ బటన్ తీసుకొని దాని యొక్క హోల్ లోపల మీరు మ్యాచ్ స్టిక్ని ఇన్సర్ట్ చేస్తే ఈ పిక్చర్లో చూపించిన విధంగా మీరు అక్కడ గమనించినట్టు చూస్తే ఇక్కడ మీకు మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మీరు మీ ఓన్ స్టెథోస్కోప్ని తయారు చేసుకోవచ్చు. మీకు తెలుసా, న్యూ బార్న్స్ నుండి 3 months ఓల్డ్ పిల్లల్లో పల్స్ అనేది 100 నుండి 150 వరకు ఉంటుంది. అలాగే ఇన్ఫాంట్స్ 3 నెలల నుండి 6 నెలల పిల్లల్లో 90 నుండి 120 వరకు హార్ట్ బీట్ ఉంటుంది. అలాగే ఇన్ఫాంట్స్ 6 to 12 monthsలో 80 నుండి 120 ఉంటుంది. అలాగే చిల్డ్రన్ 1 to 10 years పిల్లల్లో మనం 70 నుండి 130 వరకు చూస్తాం. అదే చిల్డ్రన్ 10 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అలాగే అడల్ట్స్లోను సీనియర్ సిటిజన్స్లోను మనం 60 నుండి 100 వరకు చూస్తాం. వెల్ ట్రైన్డ్ అడల్ట్స్లోను ఎథ్లీట్స్లోను మనం 40 నుండి 60 వరకు చూస్తాం.
లినాక్ చేసిన విధంగా మీరు ఒక 10 ఇంచ్ లాంగ్ పేపర్ తీసుకొని దాన్ని 1 ఇంచ్ డయామీటర్లో ఒక ట్యూబ్ లాగా చుట్టుకొని దాన్ని మీ యొక్క ఫ్రంట్ చెస్ట్ ఏరియాలో ప్లేస్ చేసి మీరు ఇయర్ పెట్టి వింటే కేర్ఫుల్గా మీకు హార్ట్ బీట్ అనేది వినిపిస్తుంది. ఇప్పుడు మనం లొకేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది హార్ట్ గురించి తెలుసుకుందాం. హార్ట్ అనేది చెస్ట్ యొక్క లెఫ్ట్ సైడ్ అలాగే లంగ్స్ కి రిబ్ కేస్ కి మధ్యన ఉంటుంది. రిబ్ కేస్ హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు హార్ట్ యొక్క సైజ్ ఎంతో తెలుసా? హార్ట్ యొక్క సైజ్ అనేది అప్రాక్సిమేట్ గా మీ యొక్క ఫిస్ట్ సైజ్ లో ఉంటుంది. ఫిస్ట్ అంటే పిడికిలి. మీ పిడికిలి ఎంత సైజులో ఉంటుందో మీ హార్ట్ అంత సైజులో ఉంటుంది. ఇప్పుడు మనం లొకేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ హార్ట్ గురించి తెలుసుకుందాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది ఒరిజినల్ హ్యూమన్ హార్ట్, ఇది యానిమేటెడ్ హార్ట్. హార్ట్ అనేది పియర్ ఫ్రూట్ షేప్ లో ఉంటుంది. అలాగే దీని అవుట్లైన్ వచ్చేసరికి ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే యాంటీరియర్ ఎండ్ వచ్చేసరికి వైడర్ గాను ఉంటుంది, అలాగే పోస్టీరియర్ ఎండ్ వచ్చేసరికి నారోగా ఉంటుంది. హార్ట్ కి 2 లేయర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ ద్వారా కవర్ అయి ఉంటుంది. దాన్నే పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ అని అంటాం. ఈ పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ మధ్య స్పేస్ అనేది ఒక ఫ్లూయిడ్ తో ఫిల్ అయి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ నే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని అంటాం. ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ షాక్స్ నుంచి హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ షాక్స్ అంటే ఎవరైనా ఎప్పుడైనా హార్ట్ ని అంటే మీ చెస్ట్ ఏరియాని గట్టిగా కొడతారో అప్పుడు హార్ట్ కి ఏమీ కాకుండా ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది మీ హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్ అనేది 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. పై 2 భాగాల్ని ఆరికల్స్ అంటాం. ఆరికల్స్ అంటే కర్ణికలు. అలాగే కింద 2 పార్ట్స్ ని మనం వెంట్రికల్స్ అంటాం. వాటినే జఠరికలు అని అంటాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ బ్లడ్ వెజల్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈ బ్లడ్ వెజల్స్ నే కరోనరీ వెజల్స్ అని అంటాం. ఈ వెజల్స్ ఏం చేస్తాయంటే హార్ట్ కి బ్లడ్ ని సప్లై చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్కమింగ్ లెసన్. ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది హార్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ యువర్ గురు. థ్యాంక్ యూ.